So now requesting Vijay Sethupathi garu to please speak. Andarki namaskaram. First of all, thank you so much for your support to Maharaja. Thanks a lot. As Manju said, this is Vetrimaran's film and we are very happy and proud to be part of this film. Those who have watched Vidudalai Part 1, you'll have a great experience when you watch Vidudalai 2. We all enjoyed while working on the script and with Vetri sir. As Manju said, and then same, I'm also very happy, and then it's a great experience when I was working with Manju. When you watch the film on December 20, I hope you all will love the film, and I'm also very proud that I'm working with Ilayaraja sir. The music he gave for this film is phenomenal, and then thanks to Raja sir and everybody. Thanks a lot. Hi sir, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, సూపర్ సార్. సూపర్ సార్. మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న విడుదల 2 సినిమా ఇది. సో ఆడియన్స్లో మీకు ఒక ఇమేజ్, మీకు ఒక మార్కెట్ బాగా పెరిగింది. ఆ మార్కెట్కి, ఆ ఇమేజ్కి ఈ విడుదల 2 రీచ్ అవుతుందా? Yes sir, confirm sir, sure. More than that, when they watch Vidudalai 2, they'll have a very good experience while watch this film. I have a strong feeling sir. ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు విడుదల చూసిన తర్వాత కూడా నక్సలిజాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సెన్సార్ అభ్యంతరంలో ఏమీ రాలేదా? You watch the film sir, I hope you will understand it. I can speak about the film, then I have to tell you the story. Big story, if for this question I have to tell you the story. So better you watch the film, then you'll understand. తెలుగులో ఉప్పిన తర్వాత వరుసగా నాకు తెలిసి సైరా చిన్న క్యామియో రోల్ చేశారు, తర్వాత మైకల్ సినిమాలు చేశారు. ఫుల్ ప్రెజ్గా తెలుగులో ఎందుకు చేయలేదు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు ఏమైనా? నో సార్, లేదు సార్, ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్, అండ్ దెన్ ఐ బీన్ లిసనింగ్ స్టోరీస్, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సార్, దట్స్ ఆల్. సమ్టైమ్స్ ద స్టోరీ ఈజ్ గుడ్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ, ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీకు చేసే అవకాశం వస్తే చేస్తారా? డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా అంటే మేము ఇదివరకు పిజ్జా సినిమా నేనే. సార్ ఐ హ్యావ్ నో బ్యారియర్ సార్. సో ఐ బీన్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, బట్ ఇట్ ఇస్ ఏమీ సెట్ అవ్వలేదు. ఐ థింక్ సూన్ ఐ విల్ డూ ద ఫిల్మ్. మహారాజ్ సినిమాతో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు, 50th మూవీ మహారాజా. సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మనం కలిసి చేసాం. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా సక్సెస్ చేయాలి, ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు. సో ఇప్పుడు విజయ్ సేతు వేరు, అప్పుడు వేరు. సో 50 సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? I think we went to one theatre, no sir, with 1,000 members ఆ థియేటర్లో ఇంటర్బ్లాక్. దట్ ఆడియన్స్ దే కమ్ టువర్డ్స్ when I enter in the intro టైంలో, దట్ లవ్ స్టిల్ ఇట్స్ ఇన్ మై మైండ్ సార్. ఆ తర్వాత ఇంకా ఒక థియేటర్కి వెళ్ళాను సార్. ఐ థింక్ వీ వెంట్ 2-3 2-3 వన్ మాల్ అండ్ వన్ థియేటర్, 3 theatres ఐ థింక్ వీ విజిటెడ్. కార్లో మొత్తం అన్ని థియేటర్లు తిరిగాం మన ఇద్దరం కలిసి. ఎస్ సార్, ఓకే. అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు, నా దగ్గర 10 rupees ఇచ్చారు. ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ బికమ్ అ సూపర్ స్టార్ అని నాకు బ్లెస్సింగ్ చేసి 10 rupees ఇచ్చారు సార్. దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. దట్ వాస్ సో మెమరబుల్ మూమెంట్. నో when somebody you never met in your life, they coming and blessing you with so much of love, no, that's a great feel. సురేష్ గారు పిజ్జా దాకా తీసుకువెళ్ళారు, విడుదల గురించి మాట్లాడదాం. యా సార్, విజయ్ సేతుపతి గారు సార్ చెప్పండి సార్. సార్, ఇండియా మొత్తం ఆర్టిస్టులు అందరూ వెట్రిమారన్ సార్తో ఒకసారి యాక్ట్ చేయాలని ఉంది. మీకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినాయి, అదొకటి. తర్వాత సార్, ఎందుకంటే ఈ కాంబినేషన్కి విడుదలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల 2 ఎలా ఉండకపోయినా కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి, వర్కింగ్ డేస్ 256 వర్కింగ్ డేస్ అన్నారు, దానిలో 125 days మీరు యాక్ట్ చేస్తానని చెప్పారు. సార్, ఇండియా మొత్తం యాక్ట్ చేస్తున్నారు, వెబ్ సిరీస్తో సహా అన్నీ చేస్తున్నారు. అసలు మీ క్యాలెండర్లో 30 days కూడా సరిపోవు. అటువంటిది 125 days ఎలా ఇచ్చారు సార్ సినిమాకి?
ఇచ్చాను సార్, అయిపోయింది సార్. నో సార్, నేను అంత బిజీ లేదు సార్, అంత బిజీ లేదు సార్. మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే మీరు రండి సార్, నా ఆఫీస్కి రండి సార్. లంచ్ కాఫీ తాగుతాను, మాట్లాడతాను సార్. అంతా ఫ్రీగా ఉన్నాను సార్ నేను. మహారాజాతో మీకు మంచి లవ్ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా. రీసెంట్లీ చైనాలో కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే చాలా ఈ హ్యాపీగా. సినిమా ట్రైలర్ చూస్తే టెరిఫిక్గా ఉంది. లొకేషన్స్ చూడడానికి అంటే 1-2 రోజులు వెకేషన్కి వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ అక్కడే ఉండి ఆ లైవ్ లొకేషన్స్లో చేయడం ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ మౌంటైన్లో సిగ్నల్ రాదు సార్, ఫోన్ సిగ్నల్. చాలా పీస్ఫుల్ సో లైఫ్ ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ 2-3 days it was very boring sir. I could able to watch only downloaded videos in YouTube sir, so songs. Then after 2-3 days I didn't carry my mobile. It was very good. That forest it took over us. అంటే ఏంటి సార్? No, natural. He's natural. Nature. Yeah, because when we are in normal life, we always we have a practice to check the phone very frequently. No, when the phone is not working, you won't get the call. So I was there for I think more than 40 days we were shooting there. చాలా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేశారు అయితే. Sir, correct sir. Because that feel is more than a piece. You have to experience. If you go for a vacation, maybe you can there for 1 or 2 days, because it is the key is with you. You can come out from there anytime. But for a shoot, it's not possible, no. So it was very interesting, very nice. మీరు యాక్ట్ చేసిన దాంట్లో చూసుకుంటే యాక్షన్ పార్ట్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఏది బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు సార్? యాక్షనా, లేదంటే యాక్షన్ పార్ట్ బాగా కష్టపడి చేస్తారా, లేదంటే నార్మల్ సీన్స్? దాంట్లో కష్టం ఏం లేదు, ఏం లేదు. సమ్ టైమ్స్ ఫైట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్, బట్ ద రియాక్షన్ ఫర్ ద ఫైట్ is so good to watch. Okay, the reaction when audience watch, no, you enjoy the fight when you watch in screens. So because we have to practice more to do fight, and then scenes also, it is how to say it, we have to understand the perspective of or purpose of the scene, and to touch that place, it's very difficult. Every time we actors we are trying to achieve that point where director wanted to see that scene. Am I right? Yeah. Yes, it's like that.